హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చా. వంటకం పేరు అనుకున్నా ఉప్మా. ఉప్మా ఉప్మా అంటే మామూలు ఉప్మా కాదు, చికెన్ ఉప్మా. ఓకే, ఎలా చేద్దాం రండి చూపిస్తా. ఆల్రెడీ మనకి ఇంట్లో ఉప్మా వండుకోవడం అంటే అందరికీ తెలిసిందే, కానీ చికెన్ ఉప్మా అంటే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. చూడండి, ఇలా చికెన్ ఈ విధంగా కొట్టించుకుందాం. ఫస్ట్ అంటే చిన్న చిన్న ముక్కలు కింద కొట్టించుకున్నాం. మన ఇంట్లో కూర వండుకున్న ముక్కలా కొట్టించుకున్నాం అనుకో అతికిపోద్ది. ఈ విధంగా చికెన్ చిన్న చిన్న ముక్కల కింద కొట్టించుకొని పక్కన పెట్టుకున్నాం. నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నేను ఉప్మా రవ్వ అంటే మనకి ఇంట్లో మామూలు ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా, గోధుమ రవ్వ ఆ టైప్లో కాకుండా బన్సీ రవ్వ. ఈ చికెన్ ఉప్మా కావాల్సింది బన్సీ రవ్వే. ఈ ఉప్మా రవ్వ ఉంటేనే దీనికి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అది దానికి కావాల్సిన సామాగ్రి చూడండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపులు, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు. ఇవన్నీ ఇట్లా కావాల్సిన సామాన్లు. ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను రండి. నూనె 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాలి. ఎక్కనే ఉంది ఫస్ట్. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనకు తాలింపులు ఉన్నాయి కదా, తాలింపులు, ఎండుమిరగాయలు ఇవన్నీ కలిపేసుకున్నాం. నాకు ఎప్పుడు వచ్చినా సరే సొరకలు మాత్రం కన్ఫామ్గా. కొంచెం తాలింపులు మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం. కొత్తగా ట్రై చేస్తున్నాం, మరి ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఇంట్లో ట్రై చేసి తినేసి ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పండి. కానీ తిట్టకండి, మంచిగా చెప్పండి. అంటే ఇంకా ఏమైనా కలపాలా, యాడ్ చేయాలా, ఇలా చేస్తే బాగుంటుందా. తర్వాత ఏంటంటే మీరు ఇంట్లో చేసుకున్న తర్వాత తినేస్తారు, కానీ వీడియో మాత్రం అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్లు కొట్టండి. మమ్మల్ని కూడా పైకి ఎదిగేలాగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకోండి 2 మినిట్స్ ఇలాగా మూత పెట్టుకుందాం. అంటే ఉల్లిపాయలు ఎన్ని మగ్గాలి కదా, మగ్గదాకా 2 మినిట్స్ పెట్టుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చినాయి కదా. దాని తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అంటే మేము 1/2 కేజీ చికెనే తీసుకున్నాం. మరి మీరు 1 కేజీ తీసుకోవచ్చు, 2 కేజీలు తీసుకోవచ్చు, లేకపోతే 100 కేజీలు తీసుకోండి, పర్లేదు, ట్రై చేయండి. మేము మాత్రం 1/2 కేజీకి కదా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా కలుపుకొని మొత్తం స్మెల్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం స్మెల్ అంతా పోయేదాకా వేపుకుందాం. మామూలుగానే ఇప్పుడు స్మెల్ మాత్రం అదిరిపోతుంది. నాకు చికెన్ వండుకున్నట్టే ఉంది ఇంట్లో. ఇలా కలుపుకోండి, లేకపోతే కనుక అడుగు పెట్టేద్ది. బాగా ఆల్రెడీ పట్టేస్తుంది మాకు. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అది దీంట్లో వేసుకుందాం. వేసుకొని శుభ్రంగా మళ్ళీ కలుపుకోవాలి. అడుగు పట్టేస్తుంది, మీరు ట్రై ఇంట్లో కొంచెం స్పూన్లో పెట్టుకోవచ్చు. ఇలా ముక్కలు వేసుకున్నదా ఇలా మిక్స్ చేసినదా ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. లేదంటే ముక్క నీసు వాసన వచ్చేది. పసుపు వేసుకున్న దాని తర్వాత మనకి ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకుందాం. ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. నేనైతే లోట నీళ్ళు తీసుకున్నా. లోట నీళ్ళు ఎందుకు తీసుకున్నానంటే, నేను లోటలో సగం మాత్రమే రవ్వ తీసుకుంటా. దానివల్ల ఏంటంటే నేను లోట నీళ్ళు తీసుకున్నా. మీరు ఇంట్లో ఏంటంటే
ఒక గ్లాసు రవ్వ వేసుకున్నారనుకోండి, 2 గ్లాసులు మాత్రం వాటర్ పోసుకోండి. గ్లాస్కి 2 గ్లాసులు, అలా 2 గ్లాసులు రవ్వ అయితే 4 గ్లాసులు. మర్చిపోకండి, బన్సీ రవ్వే తీసుకోవాలి. వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్, అంటే ముక్క ఉడకాలి, బాగా ముక్క ఉడకాలి. దమ్ వేసుకుంటారు చూసా, పలవా దమ్ వేసుకుంటారే అలా. వెయిట్ చేద్దాం 2 మినిట్స్ 3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్. ఓకే, చల్ల గాలి వేస్తుంది, పక్కన చెట్లు ఏమో నాతో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. ఇలా చల్లగాలిలో ఒక బీర్ తాగాలనిపిస్తుంది. ఏం చేయను, 5 మినిట్స్ అయింది. మనకు ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. దాంతో ఉప్పులు అన్నీ సరిపోయినాయో చూసుకోవాలి. నేనైతే చూసుకున్నాను, నాకైతే ఉప్పులు అన్నీ సరిపోయినాయి. ముక్క కూడా ఉడికిందో చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకపోయింది అనుకో, ముక్క అయితే బాగా ఉడికింది. ఇందాక చెప్పాను కదా, నేనైతే లోటా నీళ్ళు తీసుకున్నా, దాంట్లో సగమే రవ్వ తీసుకుంటున్నా, వేసేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం, ఉడికించుకుందాం. ఓకేనా, ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొక 2 మినిట్స్ పడుద్ది. ఈ బన్సీ రవ్వలో ఉన్న స్పెషల్ ఏంటంటే, మన తెల్ల ఉప్మా రవ్వలాగా ముద్దలు పట్టకుండా ఇలా ఉంటుంది, నీట్గా వచ్చిద్ది. అలా ఒక 2 మినిట్స్ ఉంటే మనకి ప్రిపేర్ అయిపోద్ది. ఈలోపు దీంట్లో కాంబినేషన్గా కొత్తగా ఉంటుంది, చూడండి, చెప్తా రండి చూపిస్తా. చికెన్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీకు చెప్పాను కదా, ఈ చికెన్ ఉప్మాలోకి కాంబినేషను చూపిస్తా. అంటే మన ఇంట్లో ఉప్మా వండుకుంటాం, దాంట్లో పందార, మామిడికాయ పచ్చడి వగేరా అన్నీ వేసుకుంటాం. కానీ దీంట్లో మాత్రం పెరుగు చట్నీ, అది కూడా మన ఇంట్లో చేసుకున్న పెరుగు చట్నీ కాదు, 4 పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు, ఘాటైన పచ్చిమిరపకాయలు మిక్సీలో ఆడించుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అంటే తగినంత ఉప్పు వేసుకొని దీంట్లో ఓ పెరుగు ప్యాకెట్, అంటే పెరుగు ప్యాకెట్ తెచ్చుకోండి, మీరు ఇంట్లో తోడేసుకోండి, ఇంకా బాగుంటుంది. చట్నీ అదే పెరుగు చట్నీ చూసారు కదా ఎలా చేశాను. ఉప్మా రెడీ అయిపోయింది, తీసుకుందాం, ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం, తినేద్దాం, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తినడమే లేటు. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. తినేస్తున్నా. మీరు ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయాలి. చూద్దాం, ఇలా నాకైతే నాకు నచ్చినట్లు లాగా ఇందుట్లో వేసుకొని నూరకాయ బాదం టేస్ట్ చెప్తాను. ఉప్మా అయితే పిచ్చెక్కిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో మార్నింగ్ పూట తినొచ్చు, మధ్యాహ్నం ఈవినింగ్ ఏ టైంలో తినొచ్చు. ఇది మంచి వీకెండ్ చూసుకొని మళ్ళీ మీరు కూడా మాలాగా ఇలా తుప్పల్లోకి పొదల్లోకి వచ్చి ఈ వీడియో చేస్తున్నాం. మీరు కూడా ఫ్రెండ్స్తో అలాగే వెళ్ళి సరదా చేయండి. తినేసి మర్చిపోయి వెళ్ళిపోతున్నాను అనుకున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లో మాత్రం మమ్మల్ని వేసుకోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. లవ్ యూ.